బాలీవుడ్ భయపడుతోంది. సౌత్ సినిమాలకు సలాం కొట్టే స్టేజ్ నుంచి సైడ్ ఇచ్చే వరకు సీన్ మారింది. రిలీజ్ అవ్వాల్సిన హిందీ సినిమాలను వాయిదా వేసుకోవడమో లేదంటే విడుదల చేసుకోకపోవడమో చేస్తోంది. అంతగా బీ టౌన్ ని సౌత్ సినిమాలు భయపెడుతున్నాయా? టేక్ ఏ లుక్. సౌత్ ఇండియా బాలీవుడ్ ని శాసిస్తోందా? ఇప్పుడు సౌత్ సినిమాలను లైట్ తీసుకునే బీ టౌన్ బ్యాచ్ ఇప్పుడు తమ సొంత సినిమాలనే వాయిదా వేసుకునే స్థాయికి దక్షిణాది మూవీస్ వచ్చేసాయా? ఇవి డౌట్లు కాదు, వాస్తవానికి తెరుచుకున్న గేట్లు. లాస్ట్ ఇయర్ ఎండ్ లో పుష్ప అంటూ పాన్ ఇండియా లెవెల్లో బన్నీ వస్తే సౌత్ తో పాటు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. అక్కడి సినిమాలన్నీ పుష్ప హవాలు కొట్టుకుపోయాయి. ఒక్క రాధేశ్యామ్ లెక్క తప్పింది గానీ లేదంటే సీన్ మరోలా ఉండేదంటున్నారు. రాధేశ్యామ్ సోసోగా ఆడిన బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో బానే వసూళ్లు చేసింది. అలా చూస్తే హిట్ కాని సౌత్ సినిమా కూడా బీ టౌన్ ని షేక్ చేసినట్టే. ఇక RRR దెబ్బకైతే చాలా హిందీ సినిమాలు వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. అంతగా సినీ సునామీకి సౌత్ సినిమా కారణమైంది. RRR తర్వాత KGF 2 వచ్చింది. వసూళ్ల వరదతో బీ టౌన్ మరో నెల వరకు ఊగిపోయేలా ఉంది. అంటే మరో నెల వరకు హిందీ సినిమాలు కూడా విడతలయ్యే పరిస్థితి లేనట్టేనా? RRR కోసం గతంలో గంగూభాయిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఇప్పటికీ RRR సందడి అలానే కంటిన్యూ అవుతోంది. ఇందులో KGF 2 వచ్చింది. అందుకే ఈ నెలాఖరులో అనుకున్న రన్వే 34 మూవీని వాయిదా వేసే పనిలో ఉందట ఫిల్మ్ టీమ్. ఈ నెలాఖరులో రావాల్సిన హీరో పంటి కూడా జూన్ కి వాయిదా పడేలా ఉంది. ఒకవైపు RRR సందడి, మరోవైపు KGF 2 జోరు చూస్తుంటే మరో నెల వరకు వీటి హల్చల్ తగ్గేలా లేదు. అందుకే సౌత్ సినిమాలకు భయపడే వెనకడుగు వేస్తున్నాయట హిందీ సినిమాలు. తెలుగు లేదంటే తమిళ్, కాదంటే కన్నడ, ఇలా ఏ సౌత్ ఇండియన్ మూవీ వచ్చినా పాన్ ఇండియా లెవెల్లో లెక్కలు మారిపోతున్నాయి. ఇంకా ప్రభాస్, సలార్, మణిరత్నం, పొన్నియిన్ సెల్వం ఇలా పావు డజన్ పైనే పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి. అందుకే ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ఇంకా భయం పెరుగుతోందన్న కామెంట్ల జోరు పెరిగింది.